ప్రతిరోజు ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జిమ్‌కు వెళ్లే యువత నుంచి బరువు తగ్గాలనుకునే వాళ్ల వరకు చాలా మందికి ఈ ప్రోటీన్ పౌడర్ ఒక నిత్య భాగమైపోయింది. కానీ ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల నిజంగా ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న నిజాలు ఏంటి? తెలుసుకుందాం. ముందుగా ప్రోటీన్ పౌడర్ ఎందుకు వాడతారు అనే దానిపై ఒక స్పష్టత తెచ్చుకుందాం. కండరాల నిర్మాణానికి, కండరాల రికవరీకి, ఆకలిని నియంత్రించడానికి, చివరకు బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుందని చాలామంది నమ్ముతారు. సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే ఇది నిజంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయం లేనివారికి లేదా వర్కౌట్ తర్వాత కండరాలకు తక్షణ ప్రోటీన్ అవసరమైనప్పుడు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది నిజానికి ఒక సప్లిమెంట్ మాత్రమే, అంటే మీ సాధారణ ఆహారానికి అదనంగా సహాయపడేది. అయితే ప్రతిరోజూ దీన్ని కళ్ళు మూసుకుని విపరీతంగా తీసుకోవడం మొదలుపెడితేనే అసలు సమస్యలు మొదలవుతాయి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ను ప్రతిరోజూ అందించినప్పుడు మన శరీరంలోని కిడ్నీలపై అధిక భారం పడుతుంది. ఈ కిడ్నీలు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ఫిల్టర్ల లాంటివి. మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఆ వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి అవి మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. కేవలం కిడ్నీలే కాదు, కొందరికి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటివి అనుభవించే అవకాశం ఉంటుంది. దీనికి కారణం పౌడర్లో ఉండే కృత్రిమ స్వీటనర్లు లేదా లాక్టోస్, లేదా ఒకేసారి ఎక్కువ ప్రోటీన్ను శరీరం జీర్ణం చేసుకోలేకపోవడం కావచ్చు. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే ప్రోటీన్ పౌడర్ను ఎక్కువగా నమ్ముకోవడం వల్ల మీరు అసలైన ఆహారం నుండి వచ్చే పోషకాలను కోల్పోవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల నిజమైన పండ్లు, కూరగాయలు, పప్పులు, మాంసం వంటి వాటి నుండి వచ్చే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కోల్పోతారు. ఒక పౌడర్, ఒక పండు లేదా ఒక కప్పు పప్పు గింజల స్థానాన్ని ఎప్పటికీ తీసుకోలేదు. నిజమైన ఆహారం మన శరీరానికి అందించే సమగ్ర పోషణ ప్రోటీన్ పౌడర్ అందించలేదు. ఇది కేవలం ఒక పోషకమైన సారాంశం మాత్రమే, పూర్తి ఆహారం కాదు. కొన్నిసార్లు మార్కెట్లో లభించే కొన్ని ప్రోటీన్ పౌడర్లలో నాణ్యత తక్కువగా ఉండవచ్చు, లేదంటే వాటిలో అనవసరమైన పదార్థాలు కలిసి ఉండవచ్చు. ఇవి కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది చెడ్డది కాదు. కానీ దానిని ప్రతిరోజూ ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ లోటు ఉంటే దాన్ని పూరించడానికి ఇది ఒక మంచి మార్గం. కానీ అది మీ ప్రధాన ఆహారంగా మారితేనే ప్రమాదం. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పప్పులు, చిక్కుళ్ళు, కోడిగుడ్లు, చికెన్, చేపలు, పనీర్, మొలకలు వంటి సహజమైన, సంపూర్ణ ఆహారాల నుండి ప్రోటీను పొందడానికి ప్రయత్నించాలి. ప్రోటీన్ పౌడర్ అనేది ఒక బూస్టర్ లాంటిది, మీ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసేది కాదు. మీ శరీరం మాట వినండి, మీ అవసరాలను బట్టి సరైన మోతాదులో తీసుకోండి. సందేహాలు ఉంటే ఒక నిపుణుడి సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.